నెల్లూరు జిల్లాలో పోలీసులు టీడీపీ నేతల తొత్తులుగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య, నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిలతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టార్గెట్ చేసి పోలీసులు కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. డ్రోన్లు పెట్టి ఎమ్మెల్యే హత్యకు ప్రయత్నించాలన్న ఆరోపణలు చేయటం సరైంది కాదన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద విపరీతంగా అరెస్టులు పెట్టడం, కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా అయిపోయిందంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఏదైతే చెప్తారో, వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్తారో ఆ పేర్లు గల్లా వాళ్ళ అఫెన్స్ లో ఉన్నారా, అక్కడ జరిగినటువంటి సంఘటన దగ్గర వాళ్ళు ఉన్నారా లేదా కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళ మీద వాళ్ళు ఏ కేసులు ఏ సెక్షన్లు చెప్తే ఆ సెక్షన్లు, అది అట్రాసిటీ కేసా లేకపోతే నాన్ బెయిలబుల్ కేసా 307 ఏదైనా కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు, వాళ్ళు ఏ సెక్షన్లు ఇస్తే ఆ సెక్షన్లు ఈరోజు నమోదు చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మేము చాలా వరకు పోలీసుతో కోఆపరేట్ చేసినాం. వాళ్ళు అడిగిన వాటికల్లా కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ వచ్చినాం. చివరికి వచ్చేటప్పటికి అక్కడ లాఠీ చార్జ్ చేస్తుంది మా మీద. మీరు చూస్తుంటారు, మహిళల్ని కింద పడేసి కొట్టారు, లాఠీలతో కింద పడేసి కొట్టినారు. కానీ మేము ఎక్కడ కూడా దాన్ని ఇష్యూ కూడా చేయదలుచుకోలే. ఎందుకంటే ఏదో జరుగుతూ ఉంటాయి సంఘటనలు, పోలీసులైనా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా జరుగుతాయని చెప్పి, కానీ వాళ్ళు తిరిగి మా మీదనే కేసులు పెట్టడం, దాన్ని కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం. ఒకరిద్దరు కాదు, సుమారుగా ఇప్పటికే 25 మంది మీద కేసులు పెట్టినారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నటి రోజున కావల్లో కనుక తీసుకుంటే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూకి వచ్చేటప్పటికి అక్కడ ఎమ్మెల్యే ఒక ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నారు అన్నది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో అది జరుగుతూ ఉందా లేదా తెలుసుకుందామని చెప్పి ఏదో ఆయన ఫొటోస్ తీసడానికి ప్రయత్నించినాడు అని చెప్పి ఒక ఆరోపణ జరిగింది. అయితే దానికి సంబంధించింది ఏంటి, దానికి రెక్కి నిర్వహించాలని అంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి అక్కడికి డ్రోన్ను పంపించినారని, అదేమన్నా నల్లమల్ల ఫారెస్టా, డ్రోన్ ద్వారా అక్కడ ఎవరున్నారో కనుక్కొని ఆ తర్వాత ఫైరింగ్ చేయడానికి. పబ్లిక్గా ఉన్నాం, మనం పట్టణాలలో ఉన్నాం, ఇక్కడ ఎక్కడైనా కూడా జరుగుతుందా? పట్టపొగులు రెక్కీలు జరపడానికి డ్రోన్లను పంపించి ఆ తర్వాత షూటింగ్ చేయించేంత పరిస్థితులు ఉంటాయా? ఏ విధంగా పెడతా ఉన్నారు? తీసుకొచ్చి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, మొన్న కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆయన డ్రోన్ కెమెరాలు పంపించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ట్రేస్ అవుట్ చేసి ఆయన్ని వెంటనే షూట్ చేసి చంపాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ విధంగా ఆయన మీద 307 కేసుని పెడతారా? అంటే ఆయన తీసుకెళ్లి మళ్ళా జైల్లో పెట్టాలా, నెలల కాలాల పాటు ఆయన లోపల పెట్టాలా, ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద పెట్టాలా, అనిల్ కుమార్ యాదవ్ మీద పెట్టాలా? ఇలా ప్రతి ఒక్కరి మీద మీరు కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా ఒక సామాన్య కార్యకర్త అయినా కూడా, ఏ విధంగా సామాన్య ప్రజలైనా కూడా ఏ విధంగా నమ్మి ఈరోజు రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి ఉంటుంది? మీ చూపు ఎవరి మీద పడుతుందో, ఎవరి మీద కేసులు పెడతారో ఏది తెలియనటువంటి పరిస్థితి.